ఓ 19 ఏళ్ల కుర్రాడు హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్తున్న రైలు బండిలో కూర్చొని కలలు కంటున్నాడు. తనకు హిందీ బాగా వచ్చు. తను బొంబాయి చేరుకోగానే పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు పూలమాలలు పట్టుకొని స్వాగతం పలుకుతారు. తను ఒక హోటల్ గదిలో బస చేస్తాడు. 4 రోజులు ఉండి నలుగురు దర్శకులు చూస్తే 4 సినిమా అవకాశాలు రావచ్చును. సినిమా అవకాశాలు వస్తే హోటల్ గదులు ఖాళీ చేసి ఏ మెరీన్ డ్రైవ్లోనో ఫ్లాట్ తీసుకోవచ్చును. స్టేషన్లో బండి ఆగగానే అతను మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్చి పడ్డాడు. ఉత్సాహంగా నవ్వుకున్నాడు. విక్టోరియా టెర్మినల్లో బండి ఆగగానే అంత ఉత్సాహంతో దిగి హోటల్ ఎక్కడుందో కనుక్కొని ఒక పెట్టేసుకొని అక్కడికి చేరినాడు. హిందీలో ప్రావీణ్యం ఉండటంతో హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ కుర్రాడు రాత్రికి రాత్రి బొంబాయి వెళ్ళిపోయి అక్కడ చిత్రాల్లో నటించేద్దామని అనుకున్నాడు. దాంతో తాను ఎవరికి చెప్పకుండా చేయకుండా ఉన్న డబ్బులు పట్టుకొని మర్నాడు బొంబాయి ప్రయాణం కట్టాడు. తాను బొంబాయిలో ఉన్న వారం రోజులు దర్శక నిర్మాతలను కలుద్దామని స్టూడియోలో చుట్టేస్తున్నాడు. తిరగగా ద్వారపాలకుల దయ వల్ల అతనికి 2 దర్శకులు దర్శనమిచ్చారు. ఇప్పుడు నువ్వు కుర్రవాడివి, నువ్వు కొన్నాళ్ళు పోయాక ప్రయత్నం చేయొచ్చు, ఇక్కడ మాత్రం ఉండకు అని ఆ దర్శకులు ఆ అబ్బాయితో అన్నారు. వాళ్ళ మాట అంటే విశ్వాసం కలవాడు కాబట్టి ఆ కుర్రాడు అక్కడ ఉండలేదు. అక్కడి నుండి తిరిగి హైదరాబాద్కి వచ్చేసి బుద్ధిమంతుడల్లే మళ్ళీ చదువుకొని డాక్టర్ అయ్యాడు. తనే నటులు ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన సినిమాల్లో విలన్ వేషాలు వేసినప్పటికీ నిజ జీవితంలో మాత్రం హీరోలకే హీరో లాంటోడు. పేరు ప్రభాకర్ రెడ్డి, పూర్తి పేరు మందాడి ప్రభాకర్ రెడ్డి. హీరోలు ఒకరిద్దరిని ఆదుకుంటేనే మా వాడు గొప్పోడు అని అభిమానులు ప్రచారం చేసుకునే కాలం ఇది. కానీ అభిమాన సంఘాలు, భజన సంఘాలు లేని ఆ సమయంలో తనకంటే ఎక్కువ సంపాదించే హీరోలను మించి గొప్ప సాయం చేశారాయన. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో హీరోలు స్టూడియోలు, సినిమా హాళ్ళు కట్టించుకోవడంలో బిజీ అయిపోయారు. అప్పుడు ప్రభాకర్ రెడ్డి తన భూమిని సినీ కార్మికులు ఇల్లు కట్టుకునేందుకు దానం చేశారు. ఇప్పుడు ఆ స్థలంలోనే చిత్రపురి కాలనీ ఏర్పడింది. సినిమాలని నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు కల్పించాలన్న ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి గారు దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్షరాల 500 కోట్ల రూపాయలు. ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా సొంతిళ్లలో ఉంటున్నారు. అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి గారు 1000 రెట్లు గొప్పవారు. ఆయన సినిమాల్లో విలన్ కావచ్చు, కానీ నిజ జీవితంలో మాత్రం ఎప్పుడూ హీరో అనే చెప్పుకోవాలి. చాలామంది యాక్టర్ని కావాలనుకుంటే డాక్టర్ని అయ్యాను అని చెబుతుంటారు. కానీ మందాడి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం MBBS చదివి డాక్టర్ అయ్యి నాటకాలు అంటే మోజుపడి సినిమా రంగం పట్ల ఆకర్షితులయ్యారు. అలా డాక్టర్ అయిన తొలి నటుడు మన ప్రభాకర్ రెడ్డి గారు. తాను నటుడిగా, రచయితగా మరియు నిర్మాతగా తెలుగు సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. దాదాపు 500 పైన సినిమాల్లో యాక్ట్ చేశారు. దాదాపు 21 చిత్రాలకు కథలను సొంతంగా రాశారు. ప్రభాకర్ రెడ్డి గారు మద్రాసులో ఉన్నప్పుడు తన ఇంట్లో ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్య ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడుగా పనిచేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి కార్మికులకు చాలా మంచి పనులు చేసిన ప్రభాకర్ రెడ్డి గారు 26 నవంబర్ 1997వ సంవత్సరంలో 62వ ఏట మరణించారు. నటుడిగా, దర్శకుడిగా ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది. కానీ తనకు తగిన గౌరవ పురస్కారాలు దక్కలేదనే వెలితి మాత్రం తనకి ఉండేది. ప్రభాకర్ రెడ్డి గారికి పెద్ద పెద్ద అవార్డులు రాకపోవచ్చు, కానీ తనను అందరూ గౌరవించేవారు. నిజానికి తానే పదవులు వద్దనుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. నేదురుమల్లి గారు ప్రభాకర్ రెడ్డి గారికి ఇంటికి తరచూ వచ్చి
వెళ్తూ ఉండేవారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు కూడా కొన్ని పదవులు ఇవ్వజూశారు, కానీ ప్రభాకర్ రెడ్డి గారు వాటిని సున్నితంగా తిరస్కరించారు. రాజ్యసభ సీట్లు కూడా వద్దనుకున్నారు ప్రభాకర్ రెడ్డి గారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మంచి చేసిన వాళ్ళకి చరిత్రలో మారుపేరు ఉండదు అనడంలో ప్రభాకర్ రెడ్డి గారిని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.